కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్దాలు చెప్పొచ్చు అని అనుకుంటున్నారు. మొట్టమొదట బీజేపీ నాయకులు సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలనే ఈ రోజు మాకు ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2200 నుంచి 2400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ముఖ్యమంత్రి గారు దొంగలు అంటారు, కబ్జా కోరులు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకుని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్నాడు. కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. కొట్టేదే బడాబాబులను లేఖలలో ఉన్నదే. బడాబాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుని నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినే కూలగొడతావు. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయింది. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకుని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసింది. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరెవరూ సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈ రోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టిరు. పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు కూలగొట్టిరు. పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించిండు. 10 ఎకరాల బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షం ఏంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల చెల్లించడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈ రోజు మాకు భారంగా మారింది. ఈ రోజు ఏదో కొత్తగా మేము
ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నట్టుగా, దానికి మా ప్రభుత్వం కారణం అన్నట్టుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ దానికి వంతబాడుతుంది. బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే పదే తెలంగాణలో మాట్లాడుతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్దాలు చెప్పొచ్చు అని అనుకుంటున్నారు. మొట్టమొదట బీజేపీ నాయకులు నేను సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలోనే ఈ రోజు మాకు ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ముఖ్యమంత్రి గారు హైడ్రాను రద్దు చేయాలని విపక్షాలు అంటున్నాయి. దొంగలు అంటారు, కబ్జా కోరులు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకుని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్నాడు. కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలేదు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. బడాబాబుల జోలికి వెళ్ళట్లేదు హైడ్రా. కొట్టేదే బడాబాబులను లేఖలలో ఉన్నదే. కొట్టట్లేదు అంటున్నారు. బడాబాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుని పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినే కూలగొడతాం. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతాం. బడాబాబులు జూబ్లీన్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయింది. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకుని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసింది. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించింది. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసింది, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసింది. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరెవరూ సహకరించండి. మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈ రోజు మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించిండు. 10 ఎకరాల బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షం ఏంది, కనక వర్షమే కురిపించవచ్చు.
ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల చెల్లించడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈ రోజు మాకు భారంగా మారింది. ఈ రోజు ఏదో కొత్తగా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నట్టుగా, దానికి మా ప్రభుత్వం కారణం అన్నట్టుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ దానికి వంతబాడుతుంది. బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే పదే తెలంగాణలో మాట్లాడుతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్దాలు చెప్పొచ్చు అని అనుకుంటున్నారు. మొట్టమొదట బీజేపీ నాయకులు నేను సూచన చేస్తున్నా. కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలోనే ఈ రోజు మాకు ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ముఖ్యమంత్రి గారు హైడ్రాను రద్దు చేయాలని చెప్పి విపక్షాలు అంటున్నాయి. దొంగలు అంటారు, కబ్జా కోరులు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకుని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్నాడు. కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలేదు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. బడాబాబుల జోలికి వెళ్ళట్లేదు హైడ్రా. కొట్టేదే బడాబాబులను లేఖలలో ఉన్నదే. బడాబాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుని పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినా కూడా